దుర్యోధనుడి కుట్ర, విదురుడి హెచ్చరిక. పాండవుల కీర్తిని సహించలేని దుర్యోధనుడు శకునితో కలిసి వారిని అంతం చేయాలని కుట్రపన్నాడు. విహారయాత్ర పేరుతో కుంతీదేవిని, పాండవులను వార్ణావతం అనే పట్టణానికి పంపాడు. అక్కడ పురోచనుడు లక్క, లాక్ష, నెయ్యి వంటి మండే పదార్థాలతో లాక్షాగృహం అనే సుందర భవనాన్ని నిర్మించాడు. ప్రయాణంలో ధర్మజ్ఞుడైన విదురుడు ధర్మరాజును ఏకాంతంగా హెచ్చరించాడు. చలిని నివారించే అగ్ని ప్రాణాలను తీయగలదు. సొరంగం ఉన్నవాడే సుఖంగా జీవించగలడు. ధర్మరాజు సంకేతాన్ని గ్రహించి భవనంలో మండే వాసనలను పసిగట్టాడు. శత్రువులకు అనుమానం రాకుండా పాండవులు సంతోషంగా ఉన్నట్లు నటించారు. సొరంగం నిర్మాణం, దహనం. విదురుడు పంపిన శిల్పి సహాయంతో భీముడి అపార శక్తిని ఉపయోగించి పాండవులు రాత్రిళ్లు రహస్య సొరంగ మార్గాన్ని అడవిలోకి తవ్వారు. సుమారు 1 సంవత్సరం తర్వాత పురోచనుడు పాండవులను దహించడానికి నిప్పంటించాలని నిర్ణయించుకున్నాడు. ధర్మరాజు ఈ ఉద్దేశాన్ని పసిగట్టి ఆ చీకటి రాత్రి పురోచనుడు నిద్రపోతున్న గదికి భీముడు నిప్పంటించేలా చేశాడు. లాక్షాగృహం క్షణాల్లో పెద్ద మంటల్లో కమ్ముకోగా భీముడు తన భుజాలపై తల్లిని, సోదరులను ఎత్తుకుని సిద్ధంగా ఉన్న సొరంగం గుండా సురక్షితంగా అడవిలోకి పరుగెత్తాడు. తెల్లవారి మంటల్లో కాలిపోయిన మృతదేహాలు పాండవులవిగా భావించి కౌరవులు ఆనందించారు. కాని లాక్షాగృహ దహనం నుండి తప్పించుకున్న పాండవులు మారువేషంలో అజ్ఞాతవాసంలోకి అడుగుపెట్టి ధర్మాన్ని నిలబెట్టుకున్నారు.